ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఓ మహా అద్భుతానికి తెరలేపనున్నారు. విశ్వం ఏర్పడిన తొలినాళ్ల నాటి పరిస్థితులను కండ్లకు గట్టినట్లుగా చూపించే సూపర్ మ్యాప్ ను రూపొందించేందుకు ఓ బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని సూపర్ కంప్యూటింగ్ సెంటర్ ను ఉపయోగించుకొని విశ్వం మొత్తాన్ని ఒక పటంలోనే చిత్రీకరించే ప్రణాళికను సిద్ధం చేశారు. వందల కోట్ల సంఖ్యలో ఉన్న నక్షత్ర వీధులు, కృష్ణ బిలాలు అన్నిటినీ ఇందులో చూపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను స్పెయిన్ లోని టినెరెఫీలో జరిగే స్టార్మస్ సైన్స్ కాన్ఫరెన్స్ లో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో చర్చించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు చేసిన మహా విస్ఫోటన నమూనాను వారు ఉపయోగించనున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే వారి నుంచి తీసుకున్న ఛాయాచిత్రాలను కూడా పరిశీలిస్తారు. భూగోళంపై మానవజాతి మనుగడ 1000 ఏళ్ల నుంచి 10,000 ఏళ్ల మధ్య ముగిసిపోతుందని ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయినంత మాత్రాన మానవజాతి నశించిపోదని, మరో ఉపగ్రహంపై కాలనీలు ఏర్పాటు చేసుకుని మనుగడ సాగించాలని ఆయన చెప్పారు. అయితే ఇతర గ్రహాలపై మానవులు నివాస పరిస్థితులు ఏర్పరచుకోవడానికి ఇంకా 100 ఏళ్లకు పైగా పట్టవచ్చని అన్నారు. ఈలోగా రానున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై దృష్టిని కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. భూగోళంపై మానవ మనుగడ నశించిపోవడానికి సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులే వినాశనానికి దారితీయొచ్చని స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. మానవుడు తన మేధస్సు ద్వారా సృష్టించిన వాటి ద్వారానే మన నాశనం సంభవించబోతున్నదని తేల్చారు. ఆర్టిఫిషియల్ బ్రెయిన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధిపత్యం వల్ల భూమి మీద మానవ మనుగడకు ముప్పు ఏర్పడవచ్చని ఆయన గతేడాదే చెప్పిన విషయం తెలిసిందే. అణు యుద్ధం వల్ల గాని, భూతాపన్నతి కారణంగా గాని, వివిధ వైరస్లలో జన్యు మార్పిడి కారణంగా గాని భూగోళంపై మానవ మనుగడ సాధ్యం కాకుండా పోతుందని ఆయన తాజాగా చెప్పారు. ఆటోమేషన్ ఆయుధాలు కూడా భవిష్యత్తు వినాశన ఆయుధాలుగా మారవచ్చన్నారు. మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతరవాసుల వల్ల కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు. అమెరికాను కొలంబస్ కనుగొన్నప్పుడు అమెరికా స్థానికులకు సంభవించిన పరిస్థితులే గ్రహాంతరవాసుల వల్ల మనకు కలగవచ్చని ఆయన అభిప్రాయం. గ్రహాంతరవాసులు ఖచ్చితంగా ఉంటారని విశ్వసించే స్టీఫెన్ హాకింగ్ ప్రస్తుతం వారిని కనుగొనే ప్రయత్నాల్లోనే ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలో కల్లా 2 అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ల ద్వారా ఆయన గ్రహాంతరవాసులను వెతుకుతున్నారు. ఇక ప్రపంచంలో యురేకా అంటూ కనుగొనే అంశాలు ఏమీ ఉండవని, ఇప్పటికే కనుగొన్న శాస్త్ర విజ్ఞాన మూల సూత్రాలు ప్రాతిపదికనే భవిష్యత్తు పరిస్థితులను ఊహించి ఎదురయ్యే ముప్పులను, ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడమే ఉత్తమ మార్గమని చెప్పారు. కృత్రిమ మేధస్సు అనగా ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కు దారితీసిన శాస్త్ర విజ్ఞాన అభివృద్ధిని అడ్డుకోలేమని, దాన్ని తిరోగమన మార్గాన్ని పట్టించలేమని చెప్పారు. రానున్న ముప్పును ముందుగానే పసిగట్టి ఆ ముప్పుకు కారణమయ్యే పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోవడం ఒక్కటే మార్గమని చెప్పారు. ఈ విశ్వాంతరాల్లో మానవుల కన్నా ముందే గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉన్నందున శాస్త్ర విజ్ఞాన రంగంలోనే కాకుండా ప్రజాస్వామ్య విలువల పరంగా కూడా వారు మనకన్నా ముందే ఉండే అవకాశం ఉంది. అందుకే మనకన్నా వారే ఎక్కువ హితవాదులు కావచ్చని కూడా స్టీఫెన్ అన్నారు. ఇన్ని షాకులిచ్చిన హాకింగ్ కొన్ని సర్ప్రైజులు కూడా చెప్పారు. మానవ మనుగడకు ఇన్ని దరిద్రాలు ముంచుకొస్తున్నా మన కోసం మరెన్నో అవకాశాలు కూడా ఉన్నాయని సెలవిచ్చారు. మానవ జాతికి భూమిపై ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా ఇతర ఉపగ్రహాలపై హ్యాపీగా ఉండొచ్చట. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని, అయితే ఈ నివాస పరిస్థితులకు 100 ఏళ్లకు పైగా పట్టవచ్చని హాకింగ్ అంచనా వేశారు. ఇక్కడ కూడా మళ్లీ షాక్ ఇచ్చారు. మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతరవాసుల వల్ల భూమిపైనే కాదు ఇతర గ్రహాల్లో కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదట. మరి ప్రపంచంలో సుప్రసిద్ధమైన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు జరుగుతాయా లేదా అన్నది ముందే చూడాలి. తెలుసుకున్నది గోరంతా, తెలియాల్సింది కొండంతా. సో ఇలాంటి ఎన్నో వింతలు, విచిత్రాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.